విశ్వాసులు కడుపు నిండి అన్నం తిని కంటిని నిద్రపోవాలంటే నీ సేవకుడు నీకోసం రోజు ప్రార్థన చేస్తాడు. కాబట్టి సంవత్సరానికి జరిగే 1-2 మరి ఇటువంటి సువార్త కూడికలు ప్రత్యేక కూడికలప్పుడు ఏం చేయాలా? మీరు కూడా వారికి సహకరించాలి. ప్రతిరోజు ప్రతి రాత్రి నిద్ర మేలుకొని ఈ సేవకుడి కోసం ప్రార్థన చేస్తారు. వాస్తవం ఏమా సేవకుడు చేస్తారో లేదు అందరూ చెప్పండి, నోట్తో చెప్పండి. పర్లేదు, ఏమో దినం చేస్తారు. ఎందుకు? అది బాధ్యత, మనందరి బాధ్యత అది. మీరు చెప్తారన్నా, బిడ్డ కంటుందన్నా ప్రార్థన చేయండి. చెప్పినమ్మ బాగానే ఉంటుంది, కని అమ్మ బాగానే ఉంటుంది, మేలుకునేది ఎవరంటే ఈ అమ్మ. అర్థమవుతుందా? సో కాబట్టి ఏనా రేపు అప్పులోళ్ళు వస్తున్నారన్నా అంటే సేవకుడు నిద్రపడదు, వాళ్ళ ఇంటికి అప్పులోళ్ళు వచ్చి ఫీల్ అవుతాడు. ఈ వాస్తవాలు ఏమి ఆ కారణం చేత ఏం జరుగుతుంది? దేవుడు ప్రార్థనని ఏదో మేలు చేస్తాడు.